ఇవాళ మా సుంచ సార్ అన్నాడు, ఈ మీటింగ్ పెడతామంటున్నాట కొంతమంది పోటు మొగోలు రాజకీయ నాయకులు ఎట్లెట్లా పెడతావో సుంతావు అన్నారట. ఎట్లెట్లా పెడతారో సెన్సులు మీటింగ్ అన్నారట. మీటింగ్ చేయడానికి కుట్రలు, ఈ జిల్లా కలెక్టర్ లంబాడ అయిన కుట్రలు ఉంటాయి ఇలా. మరి వీళ్ళు జిల్లా కలెక్టర్లు ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. సెన్సుల యొక్క మీటింగుని ర్యాలీలని డిస్టర్బ్ చేసే తెలివి ఉన్నది. కానీ 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో అర్ధనగ్నంగా బట్టలు లేక, రోడ్డు లేక, కరెంటు లేక, ఇప్పటి కూడా మద్యం తాగి పారేసిన సీసాలల్లా కిరోషన్ పోసుకొని భక్తులు ఎగిలించుకొని వాళ్ళ అంటిక జీవితం గడుపుతున్న సెంచులకు ఇవాళ హక్కులు కల్పించాలనే కనీస ఇంగిత జ్ఞానం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ మంత్రులకు లేదా అని నేను ప్రశ్నిస్తాను. అక్కడ చూపించు నీ పెత్తనం, అభివృద్ధిలో చూపించు. 78 సంవత్సరాలుగా గోసపడుతున్న జాతి పైన కాదు నీ ప్రతాపం చూపించాల్సింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతారా, నువ్వు ఇవాళ ఈ పాలమూరు బిడ్డవే, పాలమూరు నుంచేలే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం, 1940 ఏళ్ళ దేశానికి స్వతంత్రం వస్తే 50 రాజ్యాంగం అనేది అమలైతే ఇవాళ 2025 నవంబర్ 15న అచ్చంపేట గడ్డ మీద చేరి అడుగుతాను. నువ్వు అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది కదా. ఇవాళ నీ పాలమూరులో ఉన్న నీ గూడాలకి, సెంచుపేటలకి రక్షణ ఏమని ఇవాళ బహిరంగ ప్రశ్నిస్తున్నారు.